రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఒక మంచి పండుగ వాతావరణం. సంక్రాంతి అంటేనే ఒక కొత్త సంవత్సరం ప్రారంభించుకున్న తరుణంలో రైతాంగం పడిన కష్టాలు గుర్తించి ప్రతి రైతు సోదరుడు, ప్రతి మహిళ, ప్రతి పల్లె ఎంతో సంతోషంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనందరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా కోరుకుంటూ ఉంటాం. కానీ వినే రీతిలో గత 4-5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడిన రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం అద్భుతంగా అండగా నిలబడి దాదాపు 1674 కోట్ల బకాయిల్ని తీర్చి ధాన్యం కొనుగోలులో వాళ్ళు రైతులు ప్రత్యేకంగా పడిన కష్టాలు, శ్రమని గుర్తించి 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడిపోవడం, ప్రతి రైతు కూడా దాదాపు నెల క్రిందనే సంక్రాంతి మాకు తొందరగా వచ్చింది ఈసారి పండుగ అనే భావన కలిగే విధంగా మన ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది. నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన సంస్కృతిని ప్రతి ఇంట్లో కూడా కలిసికట్టుగా అందరూ కూడా ఒక కుటుంబంగా భావించుకుని ఖరీఫ్ మాసంలో పంట పండిన తర్వాత రైతు ప్రతి సందర్భంగా ఈ విధంగానే సంతోషంగా ఉండాలని దాదాపు 6,830 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలిగాం. అందులో 94% 24 గంటల లోపే డబ్బులు రైతుల ఖాతాల్లో చెల్లించడం జరిగింది. ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కేవలం 4,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం సుమారు 70,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. వీటన్నిటిని ఆధారం చేసుకుని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక మంచి పండుగ వాతావరణం ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం అద్భుతంగా రైతాంగానికి నిలబడి ప్రత్యేకంగా ఆ శాఖకి నేను మంత్రిగా వ్యవహరిస్తున్న సందర్భంలో ప్రజలు గతంలో పడిన కష్టాలకి ఇప్పుడున్న ఆనందానికి ప్రతి పండుగ కూడా ఈ విధంగానే ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాల్లో రైతులు ఎంతో సంతోషంగా ఉండాలని, మన ప్రాంతం ఇంకా అభివృద్ధి జరగాలని తెనాలి నియోజకవర్గంలో ఈరోజు చక్కగా పార్టీ కార్యాలయంలో చక్కటి సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకుంటూ భోగి మంటలు వేసుకుని అందరం కలిసిమెలిసి ఈ వాతావరణంలోనే ఇటువంటి అభివృద్ధి బాటలోనే మనందరం నడవాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, మన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.